ఇప్పుడు నందిగామ నియోజకవర్గం 1983 నుంచి తీసుకుంటే 11 సార్లు ఎన్నికలు జరిగాయి. 9 సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది. అవునండి. ఒక్కసారి కాంగ్రెస్ గెలిచింది. ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిచింది. మీకు అనుకోని అవకాశం 2019లో నందిగామ ప్రజానీకం ఇచ్చారు. మీరు గెలిచిందేమో 10,000 ఓట్ల మెజారిటీతో. మొన్న మీరు ఓడిపోయిందేమో 27,000 మెజారిటీతో. సో, నందిగామ అనేది తెలుగుదేశం పార్టీకి మళ్ళీ వాళ్ళ గెలుపుకు కారణం అవటానికి కారణం అమరావతి రాజధానిగా మీ నియోజకవర్గానికి ఆనుకొని ఉండటం వల్ల, మీ పార్టీ స్టాండ్ 3 రాజధానులు అనటం వల్ల మీరు నష్టపోయారు అనుకుంటున్నారా? మేము ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇది నందిగామ లేకపోతే మీ పార్టీ? నందిగామ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏదైతే స్టేట్మెంట్ ఉందో నందిగామ తెలుగుదేశం పార్టీ కంచుకోట అంటానికి మీరు అన్నట్టు కంచుకోట కాదు. ఎప్పుడు నందిగామలో తెలుగుదేశం పార్టీ గెలిచిన 1983 నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు గెలిచిన నందిగామలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ 5,000 ఓట్ల మెజార్టీ కన్నా ఎప్పుడు గెలవదు. 5,000. మీరు అన్నట్టు కంచుకోట అనుకుంటే కనుక నందిగామ తెలుగుదేశం పార్టీ కంచుకోట అనుకుంటే 30,000, 40,000, 50,000 మెజార్టీతో గెలవాలి. సో కేవలం 5,000 ఓట్లతోనే మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా. ఎందుకు ఓడిపోతుందంటే 83 నుంచి మేము వచ్చే వరకు 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది పోటీ చేసినా వాళ్ళు చాలా సీజన్ పొలిటీషియన్స్కి వచ్చారు. రావటం, ఎలక్షన్స్ ముందు 1 మంత్ ఉండటం, ఎలక్షన్ చేయడం, ఓడిపోవటం, తర్వాత వెళ్ళిపోవటం. సో క్యాడర్ను పట్టించుకునే ఎవరు లేరు. 2, ఎప్పుడు ఎవరు పోటీ చేసినా ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎప్పుడూ చేయలేదు. ఆ డైనమిక్స్ ఎప్పుడు చూడలేదు. అంటే మీరు ఓడిపోవటానికి కారణాలు చాలా ఉన్నాయన్నారు. చెప్తాను, అది కూడా చెప్తాను. మీరు ఎందుకు మీకు ఈ క్వశ్చన్ ఎందుకు ఆన్సర్ చేస్తానంటే, ఫస్ట్ ఆ స్టేట్మెంట్ తప్పు. నందిగామ తెలుగుదేశం పార్టీ కంచుకోవడం అనేది తప్పు. ఎలక్షన్ మేనేజ్ చేసుకోకపోవటం వల్ల వచ్చింది. ఎక్కువ సార్లు గెలిచింది కాబట్టి ఆ మాట వస్తుంది. ఎందుకు గెలవలేకపోయాం కూడా చెప్తాను. అదే చెప్తాను, ఎందుకు గెలవలేకపోయారని చెప్తాను. సో అది కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకుల వల్ల తప్పిదాల వల్ల తప్ప తెలుగుదేశం పార్టీ స్ట్రెంత్ ఏం కాదు. కాకపోతే మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీకి ఒక కమ్యూనిటీ, బలమైన కమ్యూనిటీ, క్యాండిడేట్తో పని లేకుండా పార్టీకి ఓటేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు డాక్టర్ గారు మంచివాళ్ళ లేకపోతే ఆ క్యాండిడేట్ మంచివాళ్ళ అంటే 100% డాక్టర్ గారే మంచివాళ్ళు అంటారు. కానీ ఓటేసేటప్పటికి ఆ పార్టీ కాదు ఈ పార్టీ అంటారు. సో పార్టీ బేసే తప్ప క్యాండిడేట్ బేస్ కాదు ఓటు. రెండోది, మేము ఓడిపోవటానికి కారణం, మేము అమరావతిలో ఉన్నాం, అమరావతి దగ్గరలో ఉన్నాం, సిఆర్డీఏలో ఉన్నాం. పార్టీ స్టాండ్ వచ్చి 3 రాజధానులు. కాకపోతే 3 రాజధానులు అమరావతి కూడా ఒక రాజధాని. ఈ మెసేజ్ మేము తీసుకెళ్ళలేకపోయాం. ఇప్పుడు 3 రాజధానులు అన్నాం కాబట్టి అమరావతి రాజధాని, అమరావతితో పాటు విశాఖపట్నం రాజధాని, అమరావతితో పాటు కర్నూలు న్యాయ రాజధాని అని మేము చెప్పలేకపోయాం. దానివల్ల అది కూడా ఓడిపోవడానికి కొంత ఫ్యాక్ట్ కారణమైంది.